ఈ వీడియోలో మనం పాస్ట్ బీఫామ్ వాజ్ని నౌన్తో కలిపి నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. గతంలోని వ్యక్తుల వస్తువుల పరిస్థితిని గురించి వివరించుటకు ఈ విధమైన సెంటెన్సెస్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ పాస్ట్ బీఫామ్ వాజ్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్. ఈ వీడియోలో మనం పాస్ట్ బీఫామ్ వాజ్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాము. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏ వస్తాయంటే ఐ, హీ, షీ, ఇట్. హీ ప్లేస్లో మగవాళ్ళ పేరు కూడా రావచ్చు, షీ ప్లేస్లో ఆడవాళ్ళ పేరు ఏదైనా రావచ్చు అన్నమాట. ప్లస్ వాజ్, దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అని కూడా దీని మీనింగ్ ఉంటుంది. ప్లస్ నాట్ ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలియజేసేది అనమాట. కొన్ని నౌన్స్ గురించి తెలుసుకుందాము. డాక్టర్, టీచర్, లాయర్, స్టూడెంట్, ఇవన్నీ నౌన్ ఫామ్స్ కింద వస్తాయి అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ వాజ్ నాట్ ఏ స్టూడెంట్ లాస్ట్ ఇయర్. నేను గత సంవత్సరము విద్యార్థిగా లేను. షీ వాజ్ నాట్ ఏ టీచర్ ప్రీవియస్లీ. ఆమె ఇంతకు ముందు ఉపాధ్యాయురాలుగా లేదు. హీ వాజ్ నాట్ ఏ సింగర్ 1 year ago. అతను ఒక సంవత్సరం క్రితం గాయకుడుగా లేడు. మరికొన్ని నౌన్స్ని తీసుకొని ఈ విధమైన సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, 1 year ago మొదలైనవి కీవర్డ్స్గా ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ పాస్ట్ బీఫామ్ వాజ్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.